ఈరోజు మేము బెల్లంగాయలు తయారు చేస్తాము. ఎలా అనేది చేసి చూపిస్తాం రండి. బెల్లంగాయలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీనికోసం 2 గంటల ముందు పొట్టు మినపప్పుని నానబెట్టుకున్నాం. నానబెట్టిన పప్పుని నీట్గా కడిగి ఇప్పుడు రుబ్బు పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనం నానబెట్టిన పప్పుని ఇలా రోట్లో రుబ్బుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా రుబ్బుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి గారెలు. అయితే మన పాతకాలంలో మన అమ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు ఇలా రుబ్బేవారు. వాళ్ళు చాలా హెల్తీగా ఉండేవారు. ఇలా బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. మనం కూడా ఇలా చేసుకున్నట్లయితే ఈ రోజుల్లో చేస్తున్నట్టు ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా రోట్లో రుబ్బి ట్రై చేయండి. ఇలా అయితే ఇప్పుడున్న ఈ రోజుల్లో జిమ్ములకి ఎక్సర్సైజ్లకి చేయకన్నా వెయిట్ లెస్ డ్రింకులు తాగకన్నా మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనం మిక్సీలు, గ్రైండర్లు వాడుతున్నాం. అలా కాకుండా పాతకాలంలో రుబ్బురోల్లో రుబ్బేటట్టుగా మనం పప్పు రుబ్బుకున్నట్లయితే గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి. మన ఆరోగ్యానికి కూడా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. బాడీకి చాలా మంచిది. రుబ్బిన పిండిలో పక్క తీసుకోవాలి ఫ్రెండ్స్. మా చెల్లి గారెల కోసం పప్పు ఎలా రుబ్బుతుందో ఫ్రెండ్స్. ముందుగా పొయ్యి వెలిగించుకొని దాని మీద ఒక కడాయి వేసి అందులో నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ మరిగాక గారెలు మనం ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చేతిలో కొంచెం ముద్దను తీసుకొని మా వాళ్ళిద్దరు వేస్తున్నారు, మా చెల్లెలు ఇద్దరు వేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నారు. కొద్దిగా గారెల ముద్దని కొంచెం చేతిలోకి తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టి ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ గారెలు బాగా వేగుతున్నాయి నూనెలో. కొంచెం కలర్ వచ్చాక సైడ్కి తీసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ గారెలు వేగిపోయాయి. పక్కకి తీసి పెట్టుకుంటున్నాం. మళ్ళా వెంటనే ఇంకొక వాయి వేస్తున్నారు మా వాళ్ళు. బెల్లం గారెల కోసం ఇప్పుడు బెల్లం పాకం పెడుతున్నాం. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళు పోసుకొని ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గారెలు తగ్గట్టు బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. పాకం వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. ఇలా కొంచెం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని బెల్లం ఇందులో వేసుకొని వచ్చిందో లేదో చూద్దాం. ఇంకా రాలేదు, కొంచెం టైం పడుతుంది. ఇలా పక్కకి దించుకొని ముందుగా వేయించుకున్న గారెలు పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఆ పాకంలో గారెలు వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బెల్లం గారికి బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బెల్లం గారెలు అయితే రెడీ అయ్యాయి కదా, టేస్ట్ చూద్దాం రండి. టేస్ట్ చూస్తానన్నా. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి గారెలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ప్రతిరోజు బెల్లం తినాలంటే తినలేము. ఇలాగా ఏదో ఒక ఐటెంలో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒంటికి కూడా చాలా మంచిది. ఐరన్ పోషకం బాగా అందుతాయి. వాడు కూడా టిఫిన్ చూడండి ఎలా చూస్తున్నాడు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.